చూడండి మనకు సౌష్ఠవంలో త్రిపుర సర్కిల్ గురించి చెప్పేసాను. తర్వాత క్రమ బహుభుజి. క్రమ బహుభుజి అంటే భుజాల మొత్తము కోణాల మొత్తం సమానమైతే క్రమ బహుభుజి అంటారు. ఏదైనా చతుర్భుజం కానీ చతురస్రం కానీ ఏదైనా ఒకటి తీసుకుంటే దాంట్లోని భుజాలకు కోణాలకు సమానమైతే దాన్ని క్రమభుజం అంటారు. ఏ పటం తీసుకున్నా భుజాలు సమానం ఉండాలా, కోణాలు సమానం ఉండాలి. అట్లుంటే దాన్ని క్రమ బహుభుజి అంటారు. క్రమ అంటే గుర్తుపెట్టుకోండి, భుజాలు కోణాలు ఇక్కడ ఉంటే దాన్ని క్రమ బహుభుజి అంటారు. ఇలాంటి కొన్ని చెప్తున్నాం. ఇవి చెప్పుకునేటప్పుడు చిన్నదిమ్మా, నిన్న మనము సర్కిల్ రాసుకున్నాం. అంటే ఇది ఒక వృత్తము, ఇది ఒక వృత్తము, నెక్స్ట్ ఇది ఒక వృత్తము, ఇది ఒక వృత్తము, ఇది ఒక వృత్తము. దీనికి ఒక చిన్న గుడి గుర్తుంది. వృత్తానికి ఖచ్చితంగా ఏముంటాయి? వ్యాసార్థం ఉంటాయి, ఆర్. ఇక్కడ ఆర్ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ రెండు వృత్తాలకు సౌష్ఠ రేఖలు ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి, మనం ఉదిరి గీయడానికి కానీ ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, గుడే గుర్తుపెట్టుకోండి. ఎన్ని వృత్తాలు ఉంటే ఆ వృత్తాలకు వ్యాసార్థాలు ఉంటే అన్ని ఉంటాయి. ఎన్ని ఉంటే అన్ని ఉంటాయి. చూడమ్మా, ఇక్కడ రెండు వృత్తాలు ఉన్నాయి. రెండు వృత్తాలకు ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? 2. అంటే ఈ రెండుకు ఎన్ని సౌష్ఠ రేఖలు ఉంటాయి? 2. ఈడ ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? 3 వ్యాసార్థాలు. అంటే 3 వ్యాసార్థాలు అంటే 3 సౌష్ఠ రేఖలు ఉంటాయి. ఎట్లా చూడు, నేను ఇలా 2 వ్యాసార్థాలకు 2 అని చెప్తున్నా. ఇక్కడ 2 వ్యాసార్థాలకు 2 సౌష్ఠ రేఖలు ఉంటాయి. 2 అన్నప్పుడు 2 వ్యాసార్థాలకు 2 అంటున్నాం. చూడమ్మా, ఎట్లా ఇస్తాను చూడు. సౌష్ఠవం అంటే ఏంది? 2 ఈక్వల్ చేయాలి. 2 ఎట్లా ఈక్వల్ చేస్తాం? ఫస్ట్ 1, నెక్స్ట్ ఇది 1, 2. ఇక్కడ 3 వృత్తాలు ఉన్నాయి. నేను మీకు గుడి చెప్పాను, ఎన్ని వ్యాసార్థాలు ఉంటే అన్ని సౌష్ఠాలు రాయొచ్చు. ఇక్కడ ఎన్ని సర్కిల్ ఉన్నాయి? 3 సర్కిల్. ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయి? 3. అంటే 3 రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు? ఫస్ట్ దీనికి సపరేట్ చేసి ఇది సగం చేద్దాం. ఇది 1. చూడండి, దీనికి ఏదో సర్కిల్ సపరేట్, ఈ సర్కిల్ దీంట్లో సగం అనుకో. 1. ఈ సర్కిల్ సపరేట్, ఈ సర్కిల్ దీంట్లో సగం అనుకో. నెక్స్ట్ ఈ సర్కిల్ ఇది సపరేట్, ఇది సపరేట్. అంటే ఇది 1 అనుకో, ఇది 2 అనుకో. 3వ దాన్ని సగం చేయాలి. అంటే సరిపోయిందే. అంటే ఎన్ని వృత్తాలు ఉంటే ఆ వృత్తాలకు ఎన్ని వ్యాసార్థాలు ఉంటే. ఇంకోటి చూద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని వృత్తాలు ఉంటే ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయి. ఇది ఒక వ్యాసార్థం, ఇది ఒక వ్యాసార్థం, ఇది ఒక వ్యాసార్థం, ఇది ఒక వ్యాసార్థం. ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? 4 వ్యాసార్థాలు. 4 వ్యాసార్థాలు ఉంటే 4 సౌష్ఠాలు ఉంటాయి. అంతే. గుడి సింపుల్ చూడండి. ఎన్ని వృత్తాలు ఇస్తే అన్ని వృత్తాలకి ఎన్ని వ్యాసార్థాలు ఉంటే అన్ని ఉంటాయి. ఓకేనా? దీనికి ఎన్ని గీయచ్చు? ఇక్కడ 4 అని చెప్తున్నా. 4 అంటే ఫస్ట్ ఈ 2, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఆ 2 సపరేట్, ఆ 2 సపరేట్. మళ్ళీ 1, 2, 3, 4 సపరేట్. ఇది సపరేట్ అయితే అయిందా? ఇది 1, ఇది 1 సపరేట్. ఎన్నైనాయి? 4. ఇప్పుడు ఇది సపరేట్, ఇది 1 సపరేట్, ఇది 1 సపరేట్. దీంట్లో మిడిల్ రాయి. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇది సపరేట్, ఇది సపరేట్. రైట్. ఎన్ని రైట్? 4. సరే సార్, ఇది చెప్పినాను. ఓన్లీ సర్కిల్ ఉంది అంటే దీనికి ఒక వ్యాసార్థం ఉంటాయి. అంటే ఒకే రేడియస్, ఒకే సౌష్ఠవం ఉంటాయా? అనంతం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దీనిలోకి మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 సర్కిల్ ఉంటే, 2 వృత్తాలు ఉంటే 2 వ్యాసార్థాలు కాబట్టి 2 సౌష్ఠాలు ఉంటాయి. ఇక్కడ 3 వృత్తాలు ఉన్నాయి కాబట్టి 3 వ్యాసార్థాలు ఉంటాయి కాబట్టి 3 సౌష్ఠ రేఖలు ఉంటాయి. ఇక్కడ 4. దీనికి మాత్రం అనంతం. దీనికి n9 ఉంటాయి. అనంతం. ఓకేనా? అట్లనే కొన్ని చెప్పాము. దీనికి 1 ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఉంటే అడిగితే మీకు ఎమ్మడే గుర్తుపడడానికి. 2 సర్కిల్ ఉన్నాయి, 2 వ్యాసార్థాలు కాబట్టి
2 సోషల్ ఎక్కువ ఉంటాయి. 3 సర్కిల్ ఉన్నాయి కాబట్టి 3 వ్యాసార్థాలు కాబట్టి 3 సోషల్ ఉంటాయి. 4 సర్కిల్ కాబట్టి 4 వ్యాసాలు ఉంటాయి కాబట్టి 4 సోషల్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? నేను చెప్పినా కాబట్టి ఒకసారి రిమెంబర్ మీరు చూడమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు క్రమ బహుభుజి. క్రమ బహుభుజి అని చెప్పాను. ఏది ఒకటి పటం తీసుకున్నా ఆ పటంలో భుజాలకు కోణాలకు సమానమైతే దాన్ని క్రమ బహుభుజి అంటారు. క్రమ బహుభుజి అంటే సపోజ్ త్రిభుజం తీసుకుందాం. 3 భుజాలు సమానం ఉండాలా, 3 కోణాలు సమానం ఉండాలి. అట్లా సమానం ఉంటే ఖచ్చితంగా క్రమ బహుభుజి అంటారు. క్రమ బహుభుజి అంటేనే భుజాలు కోణాలు సమానమైతే దాన్ని క్రమ బహుభుజి అంటారు. ఇక్కడ క్రమ బహుభుజం అదే క్రమ బహుభుజులకు సౌష్ఠవాక్షల సంఖ్య భుజాల సంఖ్యకు సమానం. క్రమ బహుభుజులకు అంటే ఏ క్రమ బహుభుజుకి తీసుకున్నా ఎన్ని భుజాల సంఖ్యలు ఉంటాయి అన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, క్రమ బహుభుజాన్ని కనవస్తేనే ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని సౌష్ఠవాక్షాలు ఉంటాయి. ఇక చూడమ్మా, సమబాహు త్రిభుజం తీసుకున్నాం. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం. అంటే 3 భుజాలు సమానం, 3 కోణాలు కదా. ఇది 60 degrees, ఇది 60 degrees, ఇది 60 degrees. ఏం చెప్పా మీకు? భుజాలు సమానం ఉండాలా, కోణాలు సమానం ఉంటే అది క్రమభుజి అన్న. ఇక్కడ 3 భుజాలు సమానం, 3 కోణాలు సమానం. దీని ఏమంటాము? క్రమభుజి. ఇక్కడికి వచ్చు చతురస్రం, త్రిభుజం. త్రిభుజం అనేది క్రమభుజ కాదు, క్రమ బహుభుజ కాదు. 3 భుజాలు సమానమే, 3 కోణాలకు సమానం కాబట్టి సమబాహు త్రిభుజము క్రమ బహుభుజం అవుతుంది. అట్లా కాకుండా విషమబాహు త్రిభుజం అనుకో, ఒక భుజం కూడా సమానం కాదు. అట్లానే సమద్విబాహు అనుకో, 2 భుజాలే సమానం, 3 భుజాలు సమానం, అట్లా కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 3 భుజాలు 3 కోణాలు సమానం ఉంటే దాన్ని క్రమభుజం అంటారు. అంటే ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3, 3 భుజాలు కాబట్టి ఎన్ని సౌష్ఠవాక్షలు ఉంటాయి? 3. నెక్స్ట్ చతురస్రం. చతురస్రంలో ఎన్ని భుజాలు? 1 2 3 4, అంతే కదా. 1 2 3 4, 4 భుజాలు ఉన్నాయి. కోణాలు ఏమి ఇక్కడ? చూడు, 4 కోణాలు కదా. 1 కోణం, 2 కోణం, 3 కోణం, 3 కోణం, 4 కోణాలు ఉన్నాయి. 4 కోణాలు సమానం కదా. కాబట్టి 4 భుజాలు 4 కోణాలు సమానం. కాబట్టి ఇక్కడ సౌష్ఠవాక్షలు ఉంటాయి. ఎన్ని చెప్పినాను? ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని కోణాలు సమానం. ఇక్కడ 4 భుజాలు 4 కోణాలు ఉన్నాయి కాబట్టి ఎంత? 4. సౌష్ఠవాక్షలు ఎన్ని? 4. చూడమ్మా, 4 భుజాలు 4 కోణాలు సమానం కాబట్టి ఎన్ని ఉంటాయి? 4 సౌష్ఠవాక్షాలు. నెక్స్ట్ పంచభుజి. పంచభుజి అంటే ఎంతమ్మా? 5. 5 భుజాలు సమానం, 5 కోణాలు సమానం కాబట్టి దీనికి ఎన్ని ఉంటాయి? 5. గుర్తుపెట్టుకో, ముందర నీకు క్రమాన్ని రావాలమ్మా. క్రమాన్ని వస్తే భుజాలు కోణాలు సమానమైతేనే క్రమ అంటాం. భుజాలు గిన సమానం అంటే క్రమ పంచభుజి. పంచ అంటే 5, 5 కాబట్టి సౌష్ఠవాక్షాలు ఎన్ని ఉంటాయి? 5. అట్నే షడ్భుజి. షడ్భుజి అంటే ఏమా? ఆ షడ్భుజికి 6 కాబట్టి అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏదండి క్రమ భుజి అని ఖచ్చితంగా వచ్చిందంటే దానికి ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని భుజాలు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్రమ బహుభుజి అంటే భుజాలకు ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని కోణాలు సమానం ఉంటే దాన్ని క్రమభుజి అంటారు. ఇక్కడ సమబాహు త్రిభుజము సమానం కాబట్టి భుజాలు సమానం, కోణాలు సమానం కాబట్టి ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 కాబట్టి 3 అక్షరాలు ఉంటాయి. ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని సౌష్ఠవాక్షాలు ఉంటాయి. ఇక్కడ 4 భుజాలు కాబట్టి 4, ఇక్కడ 5 కాబట్టి. ఇట్లా ఏది అడిగినా బిట్ అడిగితే గుర్తుపెట్టుకోండి. క్రమ అని వచ్చింది అనుకో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనము ఆంగ్ల అక్షరాల గురించి తెలుసుకున్నాము. ఆంగ్ల అక్షరాలే మనకు ఎక్కువ. ప్రీవియస్ బిట్లో ఎక్కడ చూసినా మనకు ఎక్కువ ఆంగ్ల అక్షరాల గురించి అడిగాడు. ఆంగ్ల అక్షరాల గురించి ఎక్కువ అడిగాడు. ఏం బాప అంత నవ్వు వస్తుంది? చూడమ్మా, ఆంగ్ల అక్షరాలు మనకు ఆంగ్ల అక్షరాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఒకసారి ఆంగ్ల అక్షరాల గురించి చెప్తాను. అంటే ఒక్కొక్క అక్షరానికి సౌష్ఠవాక్షం ఉంటుందా, సౌష్ఠవం ఉండదా అనే దాని గురించి తెలుసుకుందాం. చూడమ్మా,
మనకు ఆల్ఫాబెటికల్ ప్రకారం ఆంగ్ల అక్షరాలు ఎన్నో అని చూద్దాం. ఫస్ట్ ఏ అని తీసుకున్నాం. ఏకి సౌష్ఠవాక్షరం ఉందా లేదా? ఏకి సౌష్ఠవాక్షరం. సౌష్ఠవాక్షరం అంటే ఏం చెప్పాను? ఏదైనా పటానికి కానీ ఏదైనా సరే ఒక రేఖ సమాన భాగాలు చేస్తే, అంటే రెండు ఈక్వల్ భాగాలు చేస్తే అది విభజిస్తే ఆ పటానికి సౌష్ఠవం ఉంది అని అర్థం. రేఖా సౌష్ఠవం ఉందని. ఇప్పుడు ఏకి రేఖ సౌష్ఠవం ఉందా లేదంటే ఇది ఇప్పుడు ఇట్లా ఈక్వల్ చేస్తాం అనుకో, కాదు. ఇలా చేస్తామా అంటే ఒక రేఖా సౌష్ఠవం ఉంది. ఏ అనే దానికి ఒక రేఖా సౌష్ఠవం ఉంది. నెక్స్ట్ బీమ్ బికి రేఖా సౌష్ఠవం ఉందా అంటే ఇట్లా గీస్తాం అనుకో, రేఖా సౌష్ఠవం లేదు. ఇట్లా గీస్తాం అనుకో, ఖచ్చితంగా రేఖా సౌష్ఠవం ఉంది. ఓకేనా? అంటే ఒక రేఖా సౌష్ఠవం ఉంది. ఓకేనా? నెక్స్ట్ సీమ. సీమ మనం రాయడంలో మిస్టేక్ ఉంటాయి కానీ ప్రింట్ అయితే కరెక్ట్ ఉంటాయమ్మా. చూడమ్మా, దీనికి ఎన్ని అక్షరాలు అమ్మా? ఇట్లా గీస్తే ఇది సర్కిల్, ఇది అట్లా కాకుండా ఇట్లా గీయచ్చా? అంటే ఒక రేఖా సౌష్ఠవం ఉందా? అంటే దీనికి ఒక రేఖా సౌష్ఠవం ఉంది. సి కూడా ఒక రేఖా సౌష్ఠవం ఉంది. నెక్స్ట్ డి చూద్దామా. డి డి అనే లేఖ పెట్టుకో, రేఖా సౌష్ఠవం ఉందా? డి అనే సపోజ్ ఇట్లా ఇష్టం అనుకో, ఇక్కడేమో గీతలు ఉన్నాయి, ఇక్కడేమో కరువు ఉంది. అట్లా కాదు. ఒకవేళ ఇట్లా తీసినాం అనుకో, ఇట్లా తీస్తే ఇట్లా తీసినాం అనుకోండి, ఇక్కడ ఒక రవ్వ, ఇక్కడ ఒక రవ్వ, ఖచ్చితంగా సౌష్ఠవము ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఎందుకంటే ఇట్లా అంటే రాదు, కానీ ఇలా చేస్తే ఈక్వల్ పార్ట్ చేయొచ్చు. కాబట్టి దీనికి డి కూడా ఒక రేఖా సౌష్ఠవం ఉంది. సేమ్ ఒకటి రేఖా. నెక్స్ట్ ఏబిసిడి ఈమ. ఈ లెటర్ చూడమ్మా, ఈకి సౌష్ఠవం ఉందా లేదంటే ఇట్లా గీసామనుకో సౌష్ఠవం లేదు. అలా కాకుండా ఇట్లా మిడిల్ రాసామనుకో ఈ మధ్యలో ఉంటుంది, ఆ పార్ట్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ కూడా సౌష్ఠవం ఉంది. ఎన్ని? ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ అనే లెటర్కి సౌష్ఠవం ఉందా లేదా? ఎఫ్ అనే లెటర్కి సపోజ్ ఇట్లా తీసామనుకో, ఇట్లా సౌష్ఠవం చేసామనుకో, పైన గీత ఉంది, ఇద్దరు గీత లేదు. ఒకవేళ ఇట్లా కట్ చేసాం అనుకో, ఇక్కడ గీత ఉంది, ఇది. కాబట్టి మనకు ఎఫ్కి సౌష్ఠవం లేదు. ఎఫ్కి సౌష్ఠవం లేదు. నెక్స్ట్ జీమ. జీ లెటర్. జీ లెటర్ కూడా సౌష్ఠవం లేస్తాడు, సర్వసమానం భాగాలు చేయాలి. కాబట్టి జీ కూడా సౌష్ఠవం లేదు. ఈఎఫ్జిహెచ్. హెచ్ చూద్దాం. హెచ్కు చూడమ్మా, హెచ్కు సౌష్ఠవం ఉందంటే ఉంది మా, ఎందుకంటే ఇలా గీసామనుకో సౌష్ఠవం ఉంది, సేమ్ పార్ట్ వస్తుంది. ఓకేనా? ఇలా గీయచ్చా? గీతమ్మడి గీయచ్చా? సేమ్ వచ్చిందా? ఇంకోటి గీయచ్చు. ఇలా గీయచ్చా? ఇట్లా గీస్తే ఈక్వల్ పార్ట్ వస్తుందా? కాబట్టి ఇట్లా గీయచ్చు. అంటే హెచ్కి ఎన్ని సౌష్ఠాలు గీయచ్చు? రెండు సౌష్ఠాలు గీయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఐ. ఐ అనే దానికి ఎన్ని సౌష్ఠాలు ఉన్నాయి? ఐ అనే దానికి ఎన్ని సౌష్ఠాలు అంటే ఫస్ట్ సౌష్ఠవం ఉందా లేదంటే రెండు ఈక్వల్ పార్ట్ చేయాలి. ఈక్వల్ పార్ట్ అంటే ఇక్కడ కట్ చేస్తాం అనుకో, ఇదొకటి ఈక్వల్, ఇట్లా సేమ్ చేస్తామా, అది కాబట్టి ఐ కూడా రెండు సౌష్ఠాలు ఉన్నాయి. ఒకటి ఇట్లా ఈ గీతం ఒకటి, కాబట్టి ఐ కూడా ఎన్ని? రెండు సౌష్ఠాలు. ఎందుకంటే ఒకసారి ఆంగ్ల అక్షరాల మీద ఎట్లా అడుగుతాడో బిట్టు నేను చెప్తాను. చూడమా మనకు ఐ జే. నెక్స్ట్ జే చూద్దాం. నెక్స్ట్ జే. జేకు సౌష్ఠవం గీనికి లేదమ్మా, ఎందుకంటే ఇలా సౌష్ఠవం గీస్తాం అనుకో, ఇక్కడేమో కర్వ్ ఉంది, ఇక్కడ లేదు. ఒకసారి ఇట్లా గీస్తాం అనుకో, ఇక్కడ కర్వ్ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి జే కూడా సౌష్ఠవం లేదు. నెక్స్ట్ కే చూడమ్మా.
కేకి సౌష్టం ఉందమ్మా. ఎందుకంటే ఇట్లా గీస్తే రాదు, కానీ ఇట్లా గీస్తే కష్టం. అంటే ఒక సౌష్టం ఉంది. నెక్స్ట్ ఎల్ చూడమ్మా. ఎల్కు సౌష్టం గీయచ్చా? ఇట్లా గీస్తే ఇక్కడ గీత ఉంది, ఇక్కడ గీత లేదు. ఒకవేళ ఇట్లా గీస్తే లేదు, కాబట్టి ఎల్కి సౌష్టం లేదు. ఎల్కి సౌష్టం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఐజేకేఎల్ ఎం చూడమ్మా. ఎంకు సౌష్టం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఇట్లా గీస్తే లేదు, కానీ ఇలా గీస్తే రెండు ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, కాబట్టి ఉందమ్మా. ఎంకి సౌష్టం ఉంది. ఎంకి ఎన్ని సౌష్టాలు ఉన్నాయి? ఒకటి. నెక్స్ట్ మా ఎన్కి చూడమ్మా. ఎన్కి సౌష్టం అంటే ఒకవేళ ఇట్లా గీసాం అనుకో సౌష్టం, ఇది ఒకటి. ఒకవేళ ఇలా గీసాం అనుకోండి, ఒకవేళ నీకు డౌట్ వచ్చి ఇలా గీసావు, ఎం గీసావు సార్ ఇలా గీస్తుంటే ఈ పార్ట్ ఏమో ఇలా ఉంది, ఈ పార్ట్ ఏమో ఇలా ఉంది, కాబట్టి నీకు ఎన్నికుడుగా సౌష్టం లేదు. ఎన్నికుడుగా ఎల్ ఎం ఎన్ ఓ చూడమ్మా. ఓ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ మనము జీరో లెక్క రాకూడదు. ఓ ఎప్పటికైనా సరే ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో పోయి ఉంటుంది. దీనికి ఎన్ని గీయచ్చు అంటే సౌష్టవాలు ఇట్లా ఒకటిమ్మా, ఇట్లా ఒకటి. ఒకటి ఎన్ని సౌష్టాలు చేయొచ్చు? రెండు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని? రెండు. ఎల్ఎంఎన్ఓ పికి సౌష్టం గీయచ్చమ్మా. పికి సౌష్టం లేవు. నెక్స్ట్ ఓపి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్. ఆ రెండు మళ్ళీ రాజు. చూడమ్మా, ఇప్పుడు పీకి సౌష్టం ఉంది అంటే పీకి ఎట్లా గీస్తావు? ఇట్లా గీసినావు అనుకో, ఇట్లా లైన్ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి పీకి సౌష్టం లేదు. ఓకేనా? క్యూ కూడా సౌష్టం గీయలేము, ఆర్ కూడా సౌష్టం గీయలేము. నువ్వు ఎస్కు సౌష్టం గీస్తావు అనుకుంటాము, ఎస్ కూడా సౌష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ కట్ చేశాను ఈక్వల్, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఒకవేళ లేసి ఇక్కడ పెద్దగా ఉంది, కాబట్టి దీనికి కూడా సౌష్టం లేదు. ఇప్పుడు చూడు, టీకి సౌష్టం ఉందా లేదంటే టీకి సౌష్టం ఉందేమో. ఇట్లా గీసావు అనుకో, ఇది గీత ఉంది, కానీ ఇట్లా స్ట్రైట్ గీసావు అనుకో, చూడండి ఇలా స్ట్రైట్గా సౌష్టం అంటే టీకి ఒక సౌష్టం ఉంది, టీకి ఒకటి ఉంది. అట్లే యూ కూడా ఒక సౌష్టం అయినా అంటే ఇట్లా గీస్తే రెండు ఈక్వల్ పార్ట్ చేస్తాయా, కాబట్టి టీకి ఒకటి. వి కూడా సేమ్ ఉందమ్మా, వి కూడా ఒక సౌష్టం ఉంటుంది. డబ్ల్యూ కూడా ఉంది మా, సేమ్ ఎట్లుంది కదా, ఎం లాగానే డబ్ల్యూ 1. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్కి ఎన్ని సౌష్టాలు గీయచ్చు? ఎక్స్కి రెండు సౌష్టాలు. ఎట్లా? ఇట్లా ఒక సౌష్టం, ఇట్లా వస్తుంది, ఈక్వల్ అయితే ఇట్లా గీస్తే అది ఎంత ఉంది, ఇది ఇట్లా గీస్తే రెండు ఉన్నాయి, ఇది రెండు. ఇప్పుడు వై ఎందుకు రాయలేదంటే మనం యాక్చువల్ అయితే వై ఎలా రాస్తామంటే వై ఇలా రాసేస్తాం. ఇలా రాసి సార్ సౌష్టం ఏమైంది సార్, ఒకవేళ ఇట్లా అవసరం వేసాం అనుకో, ఇది లైన్ ఉంది, ఇక్కడ ఉన్నది, ఒకవేళ రాసిన అనుకో సార్ ఈ సౌష్టం. యాక్చువల్ అయితే మనము సౌష్టమే కదమ్మా, వైని ఎలా గీయాలంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది వై. కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ లో కానీ వై ఇట్లా రాయాలి. మనం స్టైల్ కోసం ఇట్లా ఒకటి రాస్తాం సౌష్టం. ఇట్లా రాయడం వల్ల మనకు సౌష్టం లేదనుకుంటాం వై, కానీ వై సేమ్ ఇలా రాయడం వల్ల వైకి ఒక సౌష్టం ఉంది. ఎలా? సేమ్ గీస్తే వైకి ఒక సౌష్టం ఉంది, కాబట్టి వైకి ఒక సౌష్టం. నెక్స్ట్ లాస్ట్ మా జెడ్ చూడమా, జెడ్కు ఇట్లా కిట్టా అనుకో, ఇది ఈ పార్ట్ లేదు, ఇట్లా గీసినా అనుకో లేదు, కాబట్టి జెడ్ కూడా సౌష్టం లేదు. జెడ్ కూడా సౌష్టం లేదు. ఇప్పుడు చూడండి మా, మనము సౌష్టవాలు ఎన్ని ఉన్నాయి, సౌష్టవాళ్ళలో చూసుకో. సౌష్టవాళ్ళు ఎన్ని ఉంటుంది మనం రౌండ్ పెట్టాం. నీకు ఈసారి బిట్ ఎట్లా అడగచ్చు అంటే ఆంగ్ల అక్షరాలలో ఎన్ని సౌష్ట అక్షరాలు ఉన్నాయి అడగచ్చు.
అట్లనే కదా ఇప్పటి వరకు మనకు అక్షరం ఇచ్చి దీనికి సౌష్టవం ఉందా లేదా, సౌష్టవం ఉంటే ఎన్ని సౌష్టాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏ బీసీ ఇచ్చినాడు, మనకి ఈ ఇచ్చినాడు, మన తర్వాత విడబ్ల్యూ ఇచ్చాడు, మా ఎక్స్ ఇచ్చినాడు మనకు. నేను ఇవి అయిపోయినాక ప్రీవియస్ పేపర్లో ఒక 5ో 10ో చెప్తాను అంతే, ఎందుకంటే సౌష్టవం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఒక బిట్టు ఖచ్చితంగా వస్తే కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆంగ్ల అక్షరాలలో సౌష్ఠవాలు కలిగిన అక్షరాలు ఎన్ని అడిగినాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆంగ్ల అక్షరాలలో సౌష్ఠవాలు కలిగిన అక్షరాలు ఎన్ని అంటే, సౌష్ఠవం ఉన్న అక్షరాలు ఎన్ని అంటే చూడమ్మా, 1 1 2 3 4 5 6 7, 2 పట్టే తీసిమా, మనకు 1 కావాలంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 చూడమ్మా, 1 1 2 3 4 5 5 6 7 8 9 10 10 10 11 12 13 14 15 16, ఎన్నిమ్మా 16. అంటే మనకు ఆంగ్ల అక్షరాలలో సౌష్ఠవం ఉండేటివి అంటే 16 అక్షరాలు. గుర్తుపెట్టుకోండి, నీకు ఇట్నే బిట్టు అడగచ్చు, రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని అడగచ్చు, డౌట్ నీకు. రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని, గుర్తుపెట్టుకో, ఎన్ని 16. అంటే 16 అక్షరాలకు రేఖా సౌష్ఠవం కలిగి ఉంది. మనం అన్ని నేను గుర్తుపెట్టుకుంటే ఇట్లనే అడగచ్చు. నీకు ఒక లెటర్ వచ్చి రేఖా సౌష్ఠవం అడగకుండా, ఎందుకంటే పేపర్ సెట్ చేసే అతను మనమంతా ఒక వేలు ఉంటే వాడు ఒక వేలు ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్క కోచింగ్లో ఒక్కొక్క సెంటర్లో ఒక విధంగా చెప్తుంటారు. వాడు అన్ని కోచింగ్లు ఎలా చెప్తున్నాడో ఏమో వేసుకొని మనం అందరం ఒక రూట్లో పోతే వాడు మనకు ఆపోజిట్లో వస్తాడు. ఎందుకు, ప్రతి ఒక్కడు ఇలాగే నేర్చుకుంటాడు. వాడు ఎట్లా వస్తాడు, ఆపోజిట్లో జరిగినాడు. మనం ఎంతసేపు ఉన్నా ఏ ఉంది, ఏకి 1, బి ఉంది, బికి 1, ఎక్స్ ఉంది, ఎక్స్కి 2, ఇంక ఇట్లే గుర్తుపెట్టుకుంటాం. వాడు సడన్గా సౌష్ఠవ రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని అనుకో, అయిపోయి అప్పుడు ఎగ్జామ్లో వేయాలా ABCD రాసుకొని దాన్ని స్పెషల్ ఇదాక టైం అయిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సౌష్ఠవ రేఖ అంటే రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు ఎన్ని అంటే 16. బాగా గుర్తుపెట్టుకో, రేఖా సౌష్ఠవం కలిగిన అక్షరాలు ఎన్ని అంటే 16. 16నే కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అంటే రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు అంటే 10. అదే అడగచ్చా, రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు అడగచ్చు, అదే కదా, ఉన్నవి అన్నప్పుడు లేని కూడా అడగచ్చా. రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు అంటే, రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు అంటే నేను రౌండ్ చూడమ్మా, రౌండ్ చూడు 1 2 రౌండ్ చుట్టేటివి 3 4 5 6 7 8 9 10. బాగా గుర్తుపెట్టుకో, రెడ్తో రౌండ్ చుట్టినా అట్లా నేను ఓడుగా వేసుకునేవు, ఓ రౌండే కానీ రౌండ్ చుట్టలేడు. రేఖా సౌష్ఠము లేని కలిగినట్టు కాదు, లేని అక్షరాలు ఎన్ని అంటే అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 సౌష్ఠవం లేనివి చూడు, ఉన్నటువంటి టిక్ పెట్టిన, సౌష్ఠవం లేటువంటి అంటే 10. అంటే రేఖా సౌష్ఠవం లేని ఆంగ్ల అక్షరాలు అంటే 10. ఈ 2 బిట్లైనా అడిగేది. బాయుడు నేను రాసేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, రేఖా సౌష్ఠవం కలిగిన ఆంగ్ల అక్షరాలు అంటే, రేఖా సౌష్ఠవం కలిగిన అక్షరాలు అంటే 16, రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు అంటే 10. ఈ క్వశ్చన్ అయినా ఇంకా వేరే విధంగా అడిగే క్వశ్చన్ లేదా, ఉంది. ఎందుకు ఉంది, ఎలా ఉంది, హెచ్ అనే దానికి ఎన్ని రేఖా సౌష్ఠవాలు ఉన్నాయి, 2. ఐ అనే దానికి ఎన్ని ఉన్నాయి, 2. ఓ అనే దానికి ఎన్ని ఉన్నాయి, 2. ఇంకా అమ్మా ఎక్స్ అనే దానికి ఎన్ని ఉన్నాయి, 2. ఇట్లా నీకు బిట్ అడగవచ్చు. దీంట్లోనే బిట్లు అడుగుతారంటే ఆంగ్ల అక్షరాలలో 2 రేఖా సౌష్ఠవాలు కలిగిన అక్షరాలు ఎన్ని, బిట్ ఎట్లయినా అడగచ్చు. ఆంగ్ల అక్షరాలలో 2 రేఖా సౌష్ఠవాలు కలిగిన అక్షరాలు ఎన్ని అడుగుతాడు, 1 2 3 4. ఎన్నిమ్మా 4.
చూడు, దీంట్లో మనకు 3 బిట్లు రావచ్చు. ఆంగ్ల అక్షరాలలో రేఖా సౌష్టం కలిగిన అక్షరాలు ఏంటంటే 16. రేఖా సౌష్టం లేని అక్షరాలు ఏంటంటే 10. 2 రేఖ సౌష్టాలు కలిగిన అక్షరాలు ఎన్ని? ఆంగ్ల అక్షరాలలో 2 రేఖా సౌష్టాలు కలిగిన అక్షరాలు ఏంటంటే 4. బిట్ ఎట్టైనా అడగచ్చు. ఒకటి ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకొని ఏబిసి మెయిన్ వై గుర్తుపెట్టుకోండి. వై మనం టక్ ఇట్లా రాసేస్తాం. వై దీనికి ఆంగ్ల అక్షరం లేదనుకో ఒక బిట్ పోయినట్టు. ఎందుకంటే దీంట్లో కంపల్సరీ ఒక బిట్ మనకు వస్తాయి. కంపల్సరీ ఒక బిట్ మిస్ వేసుకున్నాం. ఒక బిట్తోనే జాబ్ రాకుండా మిస్ అయిన చాలా అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నీకు కంపల్సరీ ఒక బిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లోనే అడగచ్చు, త్రిభుజంలో అడగచ్చు, క్రమభుజైన అడగచ్చు. కానీ మెయిన్ ఇవి నేర్చుకో. ఆంగ్ల అక్షరంలో సౌష్టం కలిగిన అక్షరాలు 16. ఆంగ్ల అక్షరాల్లో సౌష్టం లేని అక్షరాలు 10. ఆంగ్ల అక్షరాల్లో 2 సౌష్టాక్షరాలు కలిగిన అక్షరాలు ఎన్ని? 4. ఇవి కాకుండా బిట్లు ఉన్నాయి మాకు చెప్తాను. ఓకేనా? ఇంకోటి ఇంపార్టెంట్, ఓ అనేది ఇలా వస్తుంది. ఇలా నువ్వు ఒకవేళ ఇలా రాసినావు అనుకో ఎక్కువ సౌష్టాలు వస్తాయి. ఓ అంటే ఇది ఓ కాదు మా 0, ఇది ఓ. గుర్తుపెట్టుకో, నోట్ చేసుకున్నా.